ఈ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. ఈ వీడియో చూడబోయే ముందు ఓం నమో వెంకటేశాయ నమ అని కామెంట్ చేయండి. శనిదేవుడు న్యాయదేవతగా పరిగణిస్తారు. చెడు కర్మల ఫలాన్ని శనిదేవుడు ఇస్తాడు. అయితే శని వక్ర దృష్టి నుంచి తప్పించుకోవాలంటే శనివారం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. శనిదేవుడు ఎవరిపైన అయితే తన ప్రకోపాన్ని చూపిస్తాడో ఆ వ్యక్తికి జీవితాంతం కష్టాలు తప్పవు అని నమ్ముతారు. శనివారం సాయంత్ర సమయంలో ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఇంటికి రావాలి. ఈ పరిహారం చేయటం వల్ల మీ కష్టాలన్నీ త్వరగా తొలగిపోయి మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది. ఆలయానికి వెళ్ళడం కుదరని వాళ్ళు శనివారం సూర్యాస్తమం సమయంలో మీ ఇంటి గడప దగ్గర దీపం వెలిగిస్తే కూడా చాలా మంచిది. శనివారం సాయంత్రం వేళ ఈ పరిహారం చేయటం వల్ల కుండలిలో శని దోషం తొలగి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చని కొన్ని ప్రత్యేక గ్రంథాలలో చెప్పారు. ఈ పరిహారం చేయటం వల్ల అన్ని కష్టాలు తీరిపోయి అదృష్టం ఒక రాత్రి మేల్కుంటుందని చెబుతున్నారు. శనివారం నాడు ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తే మీకున్న శని దోషాలన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖశాంతులతో సిరి సంపదలతో జీవిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడటం కోసం శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయపై కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసి ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొట్టండి. ఈ పరిహారం చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు. శనివారం నల్ల కుక్కకు ఆహారం తినిపించండి. దీనివల్ల మీ జాతకంలో రాహుకేతు దోషాలు ఉంటే అవి దూరం అవుతాయి. శనివారం నాడు చీమలకు ఆహారంగా బియ్యం పిండి పోయటం వల్ల మీ ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. శనివారం రాత్రి ఇంట్లో సాంబ్రాణి పొగ వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రభావం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. శనివారం నాడు రావి చెట్టు మొదట్లో పాలు పోయండి. ఈ విధంగా చేయటం ద్వారా మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ విధంగా మీకు అదృష్టం కలిసొస్తుంది. హనుమంతుడు శనిదేవునికి గురువు కాబట్టి శనివారం సాయంత్రం హనుమంతుని ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించి హనుమంతునికి తమలపాకులు సమర్పించండి. ఇలా చేయటం వల్ల రాత్రికి రాత్రి మీకు అదృష్టం వరిస్తుంది. శనివారం అనగానే మనకు ఆపదల ముక్కులవాడు వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు. మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే ఆపదల నుండి గట్టెక్కించమని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాం. మన జీవితంలో ఎక్కువగా శని నుండి విపరీతమైన బాధలను ఎదుర్కొంటాం. మనకి ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోయి సిరి సంపదలతో జీవించాలంటే నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించాలి. శనివారం ఉదయాన్నే నిద్రలేచి దేవుడి గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో అలంకారం చేయండి. తరువాత బియ్యం పిండిలో కాస్త పాలు పోసి ప్రమిదలాగా చెయ్యండి. ఇది బియ్యం పిండి ప్రమిద అన్నమాట. అయితే ఈ ప్రమిదలో 7 ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి వెలిగించాలి. ఇలా 8 వారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా జరుగుతాయి. శనివారం వెంకటేశ్వరుడికి ప్రీతికరమైన రోజు. శనివారం నాడు వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసికోట ముందు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా చేసిన ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువుంటుందని నమ్మకం. శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళి ఆవు నేతితో దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది. ఇలా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న కృప మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడటానికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరు అనుకున్న కోరికలు నెరవేరడంతో పాటు జీవితాంతం మీకు డబ్బులోటు లేకుండా ఉంటుంది. మరి వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా ముడుపు కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకునికి మీ కోరికను చెప్పి స్వామికి ముడుపు కడుతున్నాను, నా సంకల్పం నెరవేరాలని గణపతిని కోరుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఒక తెల్లని వస్త్రం తీసుకొని దానిని తడిపి పసుపు రాసి ఆరబెట్టాలి. తర్వాత ఆ తెలుపు వస్త్రంకి 4 వైపులా కుంకుమ పెట్టి అందులో 11 రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును వేసి ముడుపు కట్టాలి. అలా ముడుపు కడుతున్న సమయంలో మీ సమస్య ఏమిటి, ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా స్వామికి చెప్పుకోవాలి. అలా డబ్బు పెట్టిన పసుపు బట్టని 3 ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి. మీ కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తాను అని ముందే స్వామివారికి మాట ఇవ్వాలి. ముడుపును మీ పూజా గదిలో ఉంచి 108 సార్లు గోవిందనామాలు చదవాలి. ఆ తర్వాత పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వాలి. స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. మీ కోరిక తీరిన అనంతరం ఆ ముడుపు తీసుకుని తిరుమలకి దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి హుండీలో వేయాలి. ఇలా భక్తిగా నమ్మకంగా చేసిన వారి కోరిక తప్పక నెరవేరుతుందని పెద్దల నమ్మకం. శనివారం సందర్భంగా ఇప్పుడు మనం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఆశ్చర్యపరిచే నిజాలు తెలుసుకుందాం. తిరుమల ఆలయం చుట్టూ, స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు ఇప్పుడు మనం చూద్దాం. సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతుచిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి. గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందు ఉండే దీపాలు ఎప్పుడూ కొండెక్కవు. ఈ దీపాలను ఎవ్వరూ వెలిగించారనే విషయాలు ఎవ్వరికీ తెలియవు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతూ ఉన్నాయి. స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం. ఇది స్పష్టంగా తెలుస్తుంది. తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో అస్సలు ఉండదు. గర్భగుడికి కుడివైపున శ్రీవారి విగ్రహం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు.